హాయ్ హలో అండి, వెల్కమ్ టు Haashikavlogs. ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేనైతే పచ్చిమిర్చిని కడుక్కుంటున్నానండి. 50 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను పచ్చిమిరపకాయలు వాష్ చేసుకున్న తర్వాత మంచినీరు పోసి ఇండక్షన్ స్టవ్ మీద ఉడకబెడుతున్నానండి. హోటల్లో ఇలాగే ఉడకబెడతారంట, అందుకే మనకి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. చట్నీ తినే కొద్దీ తినాలనిపిస్తుంది హోటల్లో. ఇంకా కొబ్బరికాయని కూడా కొట్టేసుకుంటున్నాను. అవి ఉడికేలోపు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక చెక్క కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీలో అడ్డుపడకుండా ఉంటుందండి. అందుకనే ఒక చెక్క కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న 50 గ్రాముల పచ్చిమిర్చికి ఒక కప్పు, ఒక చిన్న సైజు కప్పు వేపుడు పప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా స్పైసీ తినాలనుకునే వాళ్ళు పప్పు తగ్గించి వేసుకుంటే కారంగా ఉంటుంది. నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకున్నాను. ఇంకా పప్పు, వేపుడు పప్పు, కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. చట్నీ ఎప్పుడూ కూడా బాగా మెత్తగా ఉండకూడదండి, కొంచెం గరుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది కొబ్బరి చట్నీ కదా, గరుగ్గా ఉంటే మనకి నోటికి కమ్మగా టేస్టీగా బాగుంటుంది. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది కాబట్టి వాటర్ వేయలేదు నేను. ఒక గట్టి చట్నీ అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. మనం ఎంతైతే వాడుకుంటామో అంత వేరొక గిన్నెలోకి తీసుకుని మిక్సీలో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ కూడా మనం తినే గిన్నెలోకి వేసేసుకోవాలి. చూసారు కదండి, గట్టి చట్నీ 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి. మనం వాటర్ వేసి కలుపుకున్న చట్నీలో పోపు వేసుకుంటే చట్నీ మరింత టేస్టీగా మారుతుంది. ఇప్పుడు పోపు కోసం శనగపప్పు, మినపప్పు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు పోపు పెట్టేసుకుందాం. ఇంకా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.